ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు మనందరి కన్న తండ్రి మనల్ని ప్రేమించి అనుగ్రహించిన ఈ ఉచితమైన కృపను బట్టి మొదటిగా తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు నేను చెల్లిస్తూ మీకందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభములు అందములు తెలియజేస్తూ ఉంటున్నాను. గడిచిన కాలంలో దేవుని దివ్యమైన సంకల్పమును బట్టి అనేకమైనటువంటి సంగతులను మనందరికీ భక్తి జీవితంలో దేవుడికి నచ్చే విధంగా, దేవుడు మెచ్చే విధంగా, దేవుడు దాచిన మేలులు మనకు అనుగ్రహింపబడే విధంగా ఎన్నో విషయాలను నేర్చుకున్నాం. అందులో భాగంగా గడిచిన కాలంలో అపవాది విషయంలో క్రైస్తవులు ఏ విధంగా ప్రవర్తించాలి అన్న దానిలో భాగంగా మనం ఒక 3 విషయాలు తెలుసుకోవటం జరిగింది. మొదటిది అపవాది ఉనికిని ఎరగాలి అనేది ఒకటి. రెండవది అపవాది యొక్క తంత్రములను ఎరగాలి అన్నటువంటి విషయము. మూడవది అపవాదికి చోటు ఇవ్వకూడదు. అపవాదికి చోటు ఇవ్వకూడదు అనేది నాకు తెలిసి లాస్ట్ విషయం అనుకుంటాను. అంతేనా? ఎవరికైనా గుర్తుందా? అపవాదికి చోటు ఇవ్వకూడదు, అయిపోయింది. అపవాదిని ఎదిరించాలి కూడా అయిపోయింది అనుకుంటున్నాను నేను. ఎవరికైనా గుర్తుందా లేదా? గుర్తున్న వాళ్ళు మాట్లాడండి. అపవాదిని ఎదిరించాలి వరకు అయిపోయింది. అపవాదిని ఎదిరించాలి వరకు అయిపోయిందమ్మా. అపవాదితో పోరాడాలి. 5వ అంశము మనం ఈ సమయంలో నేర్చుకునబోయే అంశం అపవాదితో పోరాడాలి. మనం 4వ అంశంలో చాలా మంచి విషయాలు తెలుసుకోవటం జరిగింది. మరి ఆ ఎదిరించేటటువంటి క్రమం కేవలం దేవుడి యొక్క సత్యవాక్కులతోనే తప్ప మరొక దాంతో కాదు అన్నటువంటి విషయాన్ని మనం నేర్చుకోవటం జరిగింది. కనుక ఆఖరి అంశము అపవాదితో పోరాడాలి. అపవాదితో పోరాటం అంటే ఈ ప్రపంచంలో మనం ఇంతవరకు చూసిన పోరాటాలన్నింటికీ అతీతమైనటువంటి పోరాటం అని చెప్పవచ్చు. ఎందుకనంటే దేశాల మధ్య, ప్రాంతాల మధ్య, గుంపుల మధ్య, వ్యక్తుల మధ్య జరిగిన ఏ పోరాటమైనా అది ఎదురెదురుగా కత్తులు దూసుకుంటూనో, బాంబులు విసురుకుంటూనో, ఆయుధాలతో చేసుకుంటూనో ఒకరికొకరు కనబడటం, ఎక్కడి నుంచి ఎటు వెళుతున్నారో విరోధులు అనేటువంటి విషయాలు, ఇవన్నీ కూడా మనకు కళ్ళ ముందు కనిపించేటటువంటి పోరాటాలే మనం చూసాం. మనకు శత్రువు కనబడడం జరుగుతుంది, శత్రువుకు మనం కనబడడం జరుగుతుంది. కానీ అపవాదితో పోరాటం అనేటటువంటి ఈ విషయం ఎలాంటిది అని అంటే ఒకసారి మనం చూద్దాం. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతూ ఒక చక్కటి విషయాన్ని, అద్భుతమైనటువంటి విషయాన్ని అక్కడ పరిశుద్ధాత్మని సహాయంతో, ప్రేరణతో మాట్లాడిస్తూ ఉంటున్నాడు. ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం ఒకరు చదవండి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. 12వ వచనం. ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఇక్కడ మీరు గమనించగలిగితే మన పోరాటమే శరీరులతో కాదట. అంటే ఎందుకు ఈ పర్టికులర్ మెన్షనింగ్ దేవుడు చేశాడు అని అంటే, ఇంతవరకు మనము చేసినటువంటి ప్రతి పోరాటము గల్లీ స్థాయిలో నుండి ఢిల్లీ స్థాయి వరకు జరిగినటువంటి పోరాటాలన్నీ కూడాను
శరీరులతో చేసినటువంటి పోరాటాలు. అటువంటి పోరాటం కాదట. క్రైస్తవులు పోరాటం ఎవరితో చేయాలో తెలియక లోకస్తులలాగే ఇంకా అత్త కోడళ్ళు పోరాటాలు చేసుకోవడం చూస్తున్నాం. అలాగే అల్లుడు అత్త పోరాటం చేసుకున్నటువంటి విషయాలు మనకు తెలుసు. పక్కింటోళ్ళతో, ఎదురింటోళ్ళతో, పొరుగింటోళ్ళతో, వదిన ఆడబిడ్డ పోరాటాలు చూస్తూ ఉంటున్నాం. ఆస్తుల విషయంలో పోరాటాలు చేస్తున్నాం, భూభాగాల విషయాల్లో పోరాటాలు చేస్తున్నాం. మొత్తానికి కళ్ళ ముందు కనిపించే వ్యక్తులతోనే మనం పోరాటాలు చేస్తూ ఉంటున్నాం. కానీ మనము పోరాడవలసింది శరీరులతో కాదట. ఎందుకంటే శరీరులలో ఏ ఒక్కరును మనకు విరోధులు లేరు, ఎవరునూ మనకు విరోధులు కారు. అది కేవలం మనం అనుకోవటమో, మన అపార్థమో, లేకపోతే ఎదుటి వారి అపార్థమో తప్ప వాస్తవంగా ఆలోచన చేస్తే శరీరులలో ఎవరునూ మనకు విరోధులు కారు. అందరూ దేవుడి యొక్క స్వరూపములో, దేవుని యొక్క పోలికలో చేయబడినటువంటి అద్వితీయులే, గొప్పవాళ్లే, దేవుడి అనాది సంకల్పములో ఉన్నవారే. అందుకే పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏమనంటే, మనం పోరాడేది శరీరులతో కాదు అని. ఎవరితోనంటే ఆకాశ మండలమునందున్న దురాత్మల సమూహము అంట. అంటే అపవాదికి బెటాలియన్ ఎంత పెద్దది ఉందంటే అది భూమి మీద లొకేట్ అయ్యేంత చిన్న బెటాలియన్ కాదన్నమాట. ఆకాశం చాలా పెద్దది, చాలా విశాలమైనది. విశ్వం ఇంకా విస్తరిస్తూనే ఉంది అన్నంత పెద్దది. లోకం విషయంలో సైన్స్ పరంగా మనం చెప్పాలి అనంటే అది ఇంకా విస్తరిస్తూనే ఉందట. అంతగా విస్తరిస్తున్నటువంటి ఆకాశంలో ఉన్నాయట వాడి యొక్క సైన్య సమూహాలు. నేను ఒకసారి ఒక దశాబ్దం క్రితం బైబిలులోని మాటలు, దేవుడి మాటలు ఎంత గొప్పవో చెప్తూ అంతరిక్షంలోనికి శాటిలైట్లు పంపిస్తున్నారుగా మన వాళ్ళంతా. మరి అలా పంపిస్తూ ఉన్నప్పుడు సృష్టిలోని వస్తువులను ఆలోచిస్తే దేవుడు తేట దాని వెనక, వాటి పనితీరు వెనక, వాటి యొక్క సామర్థ్యం వెనక, వాటి శక్తి వెనక, వాటి క్రమము వెనక దేవుడు ఉన్నాడు అన్నటువంటి విషయం అవి వెల్లడి చేసి మనకు పంపగలగాలి ఇన్ఫర్మేషన్. ఎందుకంటే మనము పసిగట్టలేని అంశాలు, మనము కనిపెట్టిన శాటిలైట్స్ ఎన్నో తెలుసుకొని ఎక్కడ గనులు ఉన్నాయి, ఎక్కడ ఆయిల్ బావులు ఉన్నాయి, ఎక్కడ మంచి నేల ఉంది, ఎక్కడ గనులతో నిండిపోయినటువంటి బంగారు నిల్వలు ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా చాలా సులభంగా ట్రేస్ అవుట్ చేసి ఆ శాటిలైట్స్ మనకు పంపిస్తూ ఉంటున్నాయి. చాలా ఈజీ అయిపోతుంది పని. మరి అలాంటిది దేవుడి ఉనికిని శాటిలైట్లు ఎందుకు ఇవ్వడం లేదు అని అంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆకాశ మండలంలోనే ఎక్కువగా సాతానుడి యొక్క నెట్వర్క్ ఉన్నది. అందుకే దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా ఈ ప్రకృతి వెనక, ఈ విశ్వం వెనక, ఈ ఆకాశ వస్తువుల వెనక, వాటి మహిమ వెనక, వాటి పనితీరు వెనక, వాటి శక్తి సామర్థ్యాల వెనక, వాటి క్రమము తప్పనేటువంటి విధానాల వెనక దేవుడు ఉన్నాడు అన్నటువంటి విషయం ఎందుకు అవి చెప్పలేకపోయాయంటే అక్కడ నెట్వర్క్ ఉన్నది సాతానుది. వాడి దురాత్మ సమూహాలు ఉన్నాయి. ఎందుకంటే వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు గనక కింద నుంచి కూడా శాటిలైట్లు పంపించే వాళ్ళు కావచ్చు, అలాగే వాడు తయారు చేసిన విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడాను సాతాను యొక్క సామ్రాజ్యములో ఉన్నటువంటి, స్వాధీనములో ఉన్నటువంటి విషయాలు ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటినీ అధిగమించి మరి మనల్ని మన ఉనికిని, దేవుని బిడ్డలము మనము, దేవుడిని మనము మన జీవితాల్లో స్థాపించాలి, నిరూపించాలి, లోకానికి ఘనముగా చాటి చెప్పగలగాలి, దేవుడి వైపు ప్రపంచాన్ని తిప్పగలగాలి. అంటే సాతాను మాయాజాలములో ఉన్నటువంటి, సాతాను ఒక బలిష్టమైనటువంటి వాడి యొక్క కబంధ హస్తాల్లో నుంచి బయటికి తీసుకురావాలి అంటే
పోరాటము చేయాలి ప్రియులారా. ఆ పోరాటం మామూలుగా కత్తులతో గుదిలతో చేసేది కాదన్నమాట, డాలుతో చేసేది కాదు. ఒకవేళ డాలుతో అనుకున్నా, డాలు ఏంటని చెప్పాడు మనకు చెప్పేటప్పుడు, డాలు సత్యము అనే దట్టి కట్టుకోమన్నాడు, కానీ అది సత్యమని దట్టి, నీతి అని మైమరు, అంటే శరీరానికి మనం బ్రెస్ట్ ప్లేట్ అనేది మనం చెప్పుకుంటాం కదా, అది ఆ మైమరు అనేటువంటి తొడుక్కోవాలి. పాదాలకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసుని జోళ్లు తొడుక్కోవాలి. ఇట్లాంటి జోళ్లు ఎక్కడ ఏ కంపెనీ వాడు తయారు చేయలేడు. సువార్త కొరకు నేను సిద్ధం, ఐఎమ్ ఎవర్ రెడీ అన్నటువంటి రీతిగా సేవకు, పరిచర్యకు, దేవుడి మహిమకు, సువార్త అనేది దేవుడి మహిమను కనబరిచేది. అలాగే సువార్త అనేది ఒక ఆత్మను రాబోయేటువంటి ఉగ్రత నుంచి తప్పించి, అనేక పాపాలను కప్పించేసి, నూతన జీవితాన్ని ప్రసాదించి, దేవుడితో డిస్కనెక్ట్ అయినటువంటి ఆ జీవాన్ని, ఆ సంబంధాన్ని తిరిగి ఎస్టాబ్లిష్ చేసేటటువంటిది సువార్త. అంటే అందులోనికి వెళ్ళాలంటే ఇవన్నీ కావాలి. అంటే ఏమని చెప్తున్నాడు అన్నమాట, మనకు ఏదైతే రక్షణ అనేది కోల్పోకుండా కాపాడుకుంటామో అదే సాతానుతో పోరాటం చేయటం. మనకు దేవుడిచ్చినటువంటి విలువైన గొప్ప రక్షణను ఏదో ఒక కారణము చేత, ఉన్నటువంటి విశ్వాసం ఏదో ఒక ఎర చూపించేసి మనల్ని బలహీనలైపోయేటట్లు, అందులో నుంచి తొలగిపోయి మనల్ని మనమే పొడుచుకునేటట్టు చేసేస్తాడు. అలా చెయ్యనీయకుండా మనల్ని మనం నిలదొక్కుకోవటమే వాడితో పోరాటం చేయటం ప్రియులారా. మనం కత్తి దూసినట్లే మన విశ్వాసాన్ని కాపాడుకుంటే, మన రక్షణను జాగ్రత్తగా నిలబెట్టుకోగలిగితే, రక్షణ పాత్రను చేజార్చుకోకుండా కాపాడుకోగలిగితే అది సాతానుతో పోరాటం చేసినట్లు లెక్క. అదే వాడిని ఎదిరించినట్లు అనేది మర్చిపోకండి. డాలు పట్టాలి, అయితే విశ్వాసం అని డాలట. ఈరోజు సాతాను వేసేటువంటి అనేక రకములైనటువంటి అగ్ని బాణాలు చాలా ఉన్నాయి. స్త్రీలను ఎరగా వేయడం, అధికారాన్ని ఎరగా వేయటం, వ్యసనాలను ఎరగా వేయటం, భూభాగాలను ఎరగా వేయటం, డబ్బును ఎరగా వేయటం, దేవుడి నుంచి దూరం చేయటానికి ఎన్ని రకాలుగా మనం చూడలేదు చరిత్రలో. ఎందరూ ఎన్ని రకాలుగా వాళ్ళు తిండి ద్వారా కూడా పడగొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాటితో పోరాటము చేయగలిగినటువంటి పరిస్థితి ఉండగలగాలి. ఏమండి, ఫైట్ చేయాలి మనం. ఫైట్ ఆర్ ఫ్లైట్ అంటారు చాలా మంది లోకంలో. అంటే ఫైట్ అంటే ఎదురొడ్డి నిలబడ్డం, ఫ్లైట్ అంటే పారిపోవటం. కాబట్టి నిలబడి పోరాటం చేస్తావా, పారిపోతావని. పారిపోవటం జరగకూడదు. మనం పారిపోతే అయితే సాతాను పారిపోగలగాలి. ఎందుకంటే అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు అన్నాడు కదా. కాబట్టి ఇప్పుడు మనం దుష్టుని అగ్ని బాణాలు ఆర్పటానికి, అలాగే ఇవన్నీ రక్షణ అనే శిరస్త్రాణం కావచ్చు, దేవుడి వాక్యం అనే ఆత్మఖడ్డం కావచ్చు, ఇవన్నీ మనం ఆలోచన చేయగలిగితే ప్రియులరా, మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవటం, మన రక్షణను మనం కోల్పోకుండా చూసుకోవటం, మన భక్తి జీవితం గ్రాఫ్ పడిపోకుండా అలాగా రెగ్యులర్ గా ప్రోగ్రెస్ లో ఉండేటట్టు చూసుకోవటమే సాతానుడితో పోరాటం చేయటం అనేది అర్థం. ఈ పోరాటాలు చాలా మందికి తెలియదు ప్రియులారా. దేవుడి ఎదుటిగా వాడు పెట్టాడు, ఎన్నో దుర్గాలను ఏర్పాటు చేశాడట. ఈ విషయమే పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 10వ అధ్యాయం చూద్దాం. 10వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలు. ఎక్కువ వచనాలు ఉన్నాయి కనుక నేను చదువుతాను, జాగ్రత్తగా పరిశీలన చేయండి ప్రియులారా. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం నుండి, మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము. శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. అంటే దేవుని ఎదుట దుర్గాలు ఎందుకు కట్టాల్సి వచ్చింది? ఎవడు కట్టాడు? ఒక దుర్గం అనేది కట్టాడు అని అంటే ఇక దేవుడు కనపడకూడదు. ఇక అవతలకి ఒక పెద్దది దేవుడికి అడ్డంగా కట్టేయటం జరిగింది. లోకములో ఉన్నటువంటి లోకాధికారి శరీరపు ఆశను, నేత్రపు ఆశను, జీవపు డంబాన్ని,
వీటిని మాత్రము దుర్గాలుగా పెట్టి దేవుడు లేడయా బాబు, దేహం ఉందంటే అసలు ఎట్లాగా తయారు చేశాడంటే సాతానుడు, దేహము జారత్వము నిమిత్తము కాదు గాని ప్రభువు నిమిత్తమే అని ఎందుకు అంటున్నాడు పౌలు గారు అనంటే, దేహం గురించి, దేహాన్ని చూసుకుంటున్న ప్రతిసారి మనుషులు అనుకుంటున్న విషయం ఏంటంటే, ఇది ఎంత చిన్నది ఈ జీవితం, ఇందులో యవ్వనం ఇంకా చాలా చిన్నది, దీన్ని అనుభవించకపోయినా ఐస్లా కరిగిపోతుంది, కాబట్టి తప్పకుండా దాన్ని అనుభవించాలి, ఆగదు, యవ్వనం ఆగిపోయేది కాదు, అది కరిగిపోయేది కనుక దాన్ని ఆస్వాదించాలి అన్నటువంటి రీతిగా పురికొల్పడం జరిగింది. అంటే ఇక్కడ ఈ టైంలో అట్లాంటి పరిస్థితుల్లో దుర్దినములు రాక ముందే అంటారు చూసారా, ఈ దినముల యందు నాకు ఆసక్తి లేదని, అంటే ముసలి ప్రాయం రావాలి మనకి, దేవుడు కనపడాలి అంటే, దేవుడి గురించి ఆలోచన రావాలంటే, నేను యంగేజ్ లో ఉండగా ప్రభు చేత పట్టబడి పరిచర్యకు వెళుతూ ఉంటున్నప్పుడు చాలా మంది రాత్రి 10 గంటలకు 11 గంటలకు పరిచర్య ముగించుకొని వస్తూ ఉంటే చాలా మందిని మేము లిఫ్ట్ అడిగినా కూడా ఎవరు అడుగుతారు, ఎక్కడ పోయొచ్చావని, సువార్తకి వెళ్ళొచ్చావంటే, ఈ టైంలో ఏంట్రా నీకింత పిచ్చి, ఎప్పుడో ముసలితనం వచ్చిన తర్వాత అన్ని అయిపోయిన తర్వాత పిల్లోళ్ళకి అన్ని రకాలుగా సెటిల్ చేసిన తర్వాత అప్పుడు దేవుడా అంటే సరిపోతుంది, కానీ ఇప్పుడేనే ఆ పోయే కాలం వచ్చింది నీకు, ఇది ఏ ప్రాయం, నీ పెళ్ళయిందా అని అడిగారు. పెళ్లి కాలేదు, పోనీ ఉద్యోగం వచ్చిందండి, ఉద్యోగం కూడా రాలేదండి, ఉద్యోగం తెచ్చుకోయా, ఉద్యోగం తెచ్చుకున్న పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో చక్కగా ఉన్నాయా, ఎవరయ్యా చెప్పింది ఈ పిచ్చి నీకు అని అనడం జరిగింది. ఇవేనండి దేవుని ఎదుట కట్టబడే దుర్గాలంటే ఇవే. రేపు నీ సంపాదనని పిచ్చిగా దేవుడి సేవలో దేవుడి మహిమ కోసం అలా ధారపోస్తున్నావు అనుకోండి, ఎవరో వద్దు, మనం అపవాదికి చోటు ఇవ్వగలిగి ఉంటే మనలో ఉండే అపవాది మనల్ని ఏమని ప్రేరేపిస్తాడంటే, ఏమైనా పిచ్చా నీకేమన్నా, అసలు లోకం ఎట్లా ఉంది, రేపు ఏదైనా ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఎవరికైనా ఏమన్నా అనారోగ్య పరిస్థితులు వచ్చినా, ఉన్నపాటున లక్షలు విలువ చేసేటువంటి పరిస్థితులు వచ్చినా ఎవరు అడుక్కుంటావు నువ్వు, నీ డబ్బులు ఎవరికో ఇచ్చి నువ్వు మళ్ళీ ఎవరి దగ్గర దేహేని అడుక్కోవటేందుకు? అననీయ సభ్యురాలు కట్టిన దుర్గం అదే. కాబట్టి కింది చదివితే ఇంకా మంచి మాటలు ఉన్నాయి. మేము వితర్కములు 5వ వచనంలో దేవుని గుర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకము, అది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రియులారా, దేవుని గూర్చిన జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి ఆటంకము, అంటే దేవుడి గురించి ఏదైతే తెలుసుకోవాలని, ఏ జ్ఞానం అయితే సరైన రీతిగా మనిషికి అందాలని దేవుడు సంకల్పించి అన్ని సమకూర్చాడో, జరిగిస్తూ ఉన్నాడో, వాటన్నిటినీ అడ్డగించేదే దేవుని ఎదుట కట్టబడిన దుర్గాలు. అలాంటి దుర్గాల్ని కూలదోయగలగాలి అని అంటే అన్నిటికంటే ముఖ్యంగా దేవుని సత్యవాక్యపు లోతులు, విలువలు, అందులో ఉన్న సత్యము, సారము మనకు తెలియాలి ప్రియులారా. అలా తెలియగలిగితేనే ఎవడు మోసం చేస్తున్నాడు, ఎందుకంటే వాడి పరిచారకులు నీతి పరిచారకుల వేషం వేసుకుంటున్నారట, వాడు సాతాను తానే వెలుగుదూత వేషం వేసుకుంటున్నాడట. మరి వాడు వెలుగుదూత కాదా, వెలుగుదూత వేషం వేసుకున్నాడా, నిజమైన వెలుగుదూత? వెలుగు అంటే క్రీస్తును ధరించుకున్నటువంటి సరైనటువంటి వాళ్ళం క్రైస్తవులం, దైవ ప్రతినిధులం, వాళ్ళు వెలుగుదూత లాంటి వేషం, అంటే దైవ సేవకులే వీళ్ళే అన్నటువంటి భ్రమ కల్పించే రకంగా ఉండేటటువంటి వాళ్ళు ఉంటారు. నీతి పరిచారకుల్లాగానే వాడి అనుచరులు, వాడి బిడ్డలు లోకంలోనికి శైర విహారం చేస్తూ ఉంటారు. అప్పుడే మనం అర్థం చేసుకోవాలి, దేవుడి జ్ఞానం ఏ రోజు కూడా భౌతికమైనటువంటి ఆశీర్వాదాలను కోరమని చెప్పదు, శాశ్వతమైన ప్రయోజనాలని నువ్వు పొందుకోవాలి బిడ్డ అని ప్రేరేపించటం జరుగుతుంది. ఈ జీవితకాలం మట్టుకే నువ్వు ఆలోచించమని ఏ రోజు చెప్పదు. మన టార్గెట్ రేపు పునరుత్థానం అవ్వాలి, మన సమాధి కూడా ఖాళీ అవ్వాలి అనేటటువంటిది దేవుడు మనకు ఇచ్చినటువంటి ఒక టార్గెట్. అసలు సిసలు లక్ష్యం అది. నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి, మన స్వాస్థ్యం అది, మన ఆస్తి పరలోకం పొందుకోవటం. అలాంటి వాటి వెళ్లకుండా ఇక్కడే తిరుగుతున్నట్టు మీరు క్రీస్తుతో పాటు లేపగడిన వాళ్ళైతే పైనున్న వాటినే వెతకండి, భూ సంబంధమైన వాటిని వెతకొద్దు అన్నాడే, అక్కడే ఆగిపోయేటట్టు చేస్తాడు సాతానుడు. అది దేవుడి జ్ఞానమును అడ్డగించేటటువంటి ప్రతి ఆటంకం అంటే
అంటే అపవాదితో పోరాటం అంటే ఏదేదో అనుకోకండి. అపవాదితో పోరాటం అంటే వాడు ఈ రోజు మనకు ఈ లోకంలో ఏవైతే ఇది కదా జీవితం అని మనం డైవర్ట్ చేస్తాడో, ఇది కదా సుఖమని మనకు, ఇది కదా జ్ఞానమని, ఇది కదా వివేకమని, ఇది కదా తెలివితేటలని మనల్ని ఏ విధంగా దేవుడి నుంచి డైవర్ట్ చేస్తాం, దూరం చేయటం జరుగుతుందో వాటిని పసిగట్టి తిప్పికొట్టి భక్తి జీవితంలో మనం వేళ్ళూని కొని పోయేటటువంటి పరిస్థితి రావటమే అపవాదిని ఎదిరించటం పిల్లరా. కిందికి వస్తే ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి, అది అంటే అపవాదితో పోరాటం అంటే మన ఆలోచన, ప్రతి మనిషి ఆలోచన, మరి ముఖ్యంగా దేవుని బిడ్డల ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడాలి. మన ఆలోచన క్రీస్తుకు అనుగుణంగా ఉండాలి, క్రీస్తుకు ఘనత తెచ్చే విధంగా ఉండాలి, క్రీస్తును కనబరిచేదిగా ఉండాలి, క్రీస్తును లోకానికి పరిచయం చేసేదిగా ఉండాలి. అందుకే మనము క్రైస్ట్ ఇస్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్ అని ఇంటి పైన బోర్డు పెడితే చాలా సులభమంది, పెద్ద కష్టమే ఉందండి. ఒక బోర్డు, సైన్ బోర్డు రాయించి దాన్ని హ్యాంగ్ చేసుకోవటం పెద్ద మ్యాటర్ కాదు. కానీ ఈ హౌస్ కి, శరీరం అనేటువంటి ఈ హౌస్ కి క్రీస్తు హెడ్ గా ఉండగలగాలి. మన ఆలోచన, మనకు ఉన్నటువంటి ఆలోచనలు క్రీస్తుకు లోబడేటట్టు చెరపట్టబడాలి. అది సాతానుతో లోపడటం, సాతానుతో పోరాటం చేయటం అంటే అది ప్రియులారా. కాబట్టి ఈరోజు అక్కడ 6వ వచనంలో కూడా మంచి మాట అంటాడు, మీరు సంపూర్ణ విధేయతను కనబరుచున్నప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము అంటున్నాడు. కాబట్టి ఇలా మనం సంపూర్ణ విధేయత కనబరచాల్సినటువంటి పరిస్థితి మనకు ఉన్నది, సత్యమునకు, క్రీస్తుకు, తండ్రికి. కాబట్టి ఇది పోరాటం అంటే ఇప్పటిదాకా మనకు తెలుసో తెలియకో ఈ భూమి మీద ఉన్నటువంటి మన వాళ్ళతో పోరాటం చేసేమేమో, లేదంటే మనకు శత్రువులు వీళ్ళు, మనకు కీడు చేసినటువంటి వాళ్ళు వీళ్ళు, మనకు నష్టం చేసిన వాళ్ళు వీళ్ళని ఎవరితోనైనా పోరాటం చేసామేమో. దయచేసి ఆ పోరాటాలు మాని ఎవరితో పోరాటం చెయ్యమని దేవుడు చెప్పాడో వాళ్ళతో పోరాటం చేయటానికి మనం సిద్ధపడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇది ఏ ఒక్కరు కూడా మర్చిపోకుండా జాగ్రత్త పడాల్సినటువంటి పని ఉంది. ఎందుకనంటే ఎన్నో సందర్భాల్లో వాడి సాతాను అనుచరులను దేవుని పిల్లలకు ఆటంకపరుస్తూ మృగములతో నేను పోరాడుతున్నాను ఎఫెసులో అంటాడు. ఏ మృగాలు అనుకున్నారు అవి? అడవిలో ఉన్న మృగాలు చాలా మేలండి. యేసు ప్రభు 40 రాత్రింబగళ్ళు అడవి మృగాల మధ్య ఉన్నాడు, అవి చాలా బెటరు. కానీ సాతాను అనే ఘట సర్పానికి సంబంధించిన, ఆ దుష్ట మృగానికి సంబంధించినటువంటి పిల్లలు ఉన్నారు చూసారా, చాలా ప్రమాదకారులు. వాడు ఇచ్చినటువంటి ఆ ఎరలు కూడా చాలా ప్రమాదంలోని మనల్ని నెట్టేస్తాయి. అందుకే పోరాటం అనేది మనము చెయ్యవలసింది అపవాదితో. ఇంకొక మంచి మాట చూసుకొని మనం ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక పౌలు గారు 10వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి మాట చెబుతున్నాడు. ఇక్కడ చదవండి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక, క్షమించండి, 12వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. 4వ వచనం, పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. ఇక్కడ మీరు గమనించండి చాలమ్మా, మనం అపవాదితో పోరాడాలి అని చెప్పిన దేవుడు ఇక్కడ పాపముతో పోరాడాలి అన్నాడు. ఇప్పుడు మనం పోరాటం చేయాల్సింది పాపముతోనా అపవాదితోనా అంటే జవాబు ఏంటంటే పాపానికి వేరుగా అపవాది లేడు, అపవాదికి వేరుగా పాపము లేదు. ఎందుకనంటే వాడు ఆది నుండి పాపం చేస్తున్నాడు, సాతాను మొదట నుండి పాపము చేయుచున్నాడు కదా. కాబట్టి పాపం అనేటటువంటిది అంకురార్పణ జరగటానికి ఒక ప్రేరేపణ, ఒక బలమైనటువంటి ప్రేరేపణ సాతానుడు. కాబట్టి ఆ సాతానుతో లేదా పాపముతో పోరాడేటప్పుడు ఎంతవరకు వెళ్ళగలగాలంటే రక్తం ఓడినా పర్వాలేదు. అంటే రక్తం అనగానే ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ అపవాదిని మాత్రం
వాడికి లొంగిపోతే మాత్రం కుదరదు, వాడిని ఎదిరించాలి, ఇంకా వాడితో పోరాటం చేయాలి అని యేసు ప్రభు చేసిన పోరాటం ఈ ప్రపంచంలోనే అద్వితీయమైనటువంటి పోరాటం. ఆయన పాపముతో పోరాటం చేసి గెలిచాడు. ఈ ప్రపంచంలో ఎవరెవరితోనో, సింహాలతోనో పోరాటం చేసి గెలిచిన వాళ్ళు ఉన్నారు, ఎలుగుబండ్లతో పోరాటం చేసి గెలిచిన వాళ్ళు ఉన్నారు, గొర్రెలతో పోరాటం చేసి గెలిచిన వాళ్ళు ఉన్నారేమో గాని పాపముతో పోరాటం చెయ్యాలన్న తలంపే ఎవడికి రాలే. ఆ సాహసం కూడా ఎవరు చేయలేదండి శరీరాన్ని ధరించుకున్న వాళ్ళు. ఎందుకంటే పాపముతో చెయ్యాలన్న ఆరాటమే తప్ప పాపంతో పోరాటమా? సాతానుతో సహవాసం తెలియకుండానే వాడికి అడిక్ట్ అయిపోయినటువంటి పరిస్థితి తప్ప వాడిని ఎదిరించి వాడితో పోరాటం చేసేంత పరిస్థితి మనకు. అదే చూడాలనుకున్నాడు దేవుడు. ఒక తండ్రి తన బిడ్డని, ఆడబిడ్డను గాని మగబిడ్డను గాని నువ్వు ఎవరితోనైనా పోరాటం చేసి గెలవాలి అని ఆశపడతాడు. అది సగటు తండ్రి యొక్క ఆలోచన. కానీ మన తండ్రి దేవుడు, ఆత్మల కన్న తండ్రి యొక్క ఆలోచన ఏంటంటే అపవాదినే ఏకంగా ఢీ కొట్టాలి, ఎదిరించాలి, పోరాటం చేయాలి, అందులో మనం విజేత అవ్వాలి. ఈ క్రమంలో ఎంతవరకు చేయాలి? అది ఎంతటి పోరాటం అంటే రక్తము కారేంత పోరాటం అట. రక్తాలు కారేటట్టుగా పోరాటం చేసుకున్నారండి, వాళ్ళు కొట్టుకున్నారండి, వాళ్ళు పెనుగులాడారండి అని అంటారే. మనం పెనుగులాడాల్సింది, పోరాటం చేయాల్సింది. రక్తము కారేంతగా అపవాదితో, వాడు శరీరి కాదు. ఆకాశ మండలంలో దురాత్మ యొక్క సమూహం కనుక మనం అందరము కూడా జాగ్రత్త పడాలి, పాపముతో పోరాడాలి, అనగా అపవాదితో పోరాడాలి. లొంగిపోతే దేవుడి పక్షాన మనం ఉన్నా, దేవుని పిల్లలమని మనం ఈ లోకము నుండి వేరైనా, సంఘానికి సహవాసంలో ఉన్నా, రోజు రెగ్యులర్ గా ఉదయ సాయం సమయాల్లో ఈ మాటలు వింటూ ఉన్న ప్రయోజనం ఉండదు పిల్లలు. ఒకసారి ఆలోచన చేయండి, మనం ఏ విషయాల్లో ఎక్కడ బలహీనం అయిపోతున్నాం. ఒకవేళ నిజముగా నాలో బలహీనత ఉంది అని ఒక్కసారి మీకు అనిపించి ఉంటే దయచేసి తండ్రిని వేడటం అనేది మానకండి. ఎందుకంటే ఆయన దగ్గరకు వచ్చే వాళ్ళని ఎవరిని కూడా ఆయన దూరం చేయడు, త్రోసివేయడు. ఆయన క్షమాసాగరుడు, మనకు అవకాశం ఇస్తాడు. మన బలహీనతల నుంచి ఆయన బయటపడేటట్టు చేసి, బలవంతులుగా చేసి, సాతాను మీదే విజయ దుందుకు మోగించేటట్టుగా చేయగలిగినటువంటి సమర్థుడు. కాబట్టి అపవాది విషయంలో మనం ఈ రీతిగా స్పందించాలన్నటువంటి విషయాన్ని గ్రహించి ప్రతి ఒక్కరూ మెలకువ కలిగి, నిబ్బరము కలిగి, ధైర్యము కలిగి అపవాదిని ఎదిరించాలి. ఎదిరించకపోతే, పోరాటం చేయకపోతే వాడు మింగేస్తాడు. ఎవరిని మింగుదునా అని ఎదురు చూస్తూ తెగుతూ ఉంటున్నాడట. అలా మింగాలని వస్తున్నప్పుడు మనము వాడి చేత మింగబడే పరిస్థితి కాదు, వాడు ఎదిరించగలిగినటువంటి పరిస్థితి, వాడితో పోరాటం చేసి గెలవాల్సినటువంటి శక్తి, ఆ స్థితిలోనికి మనం దేవుని కృపతో ఎదగాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మెట్టుకు అటు శక్తిని, అటు కృపను, అటు నడిపింపును దేవుడు మనకందరికీ ప్రసాదించుగాక. ఆమేన్. ఎవరికైనా ఏమైనా ఈ పాఠం విషయమై సందేహాలుంటే దయచేసి అడగండి.